సార్, స్టెంట్ వేయించుకున్న పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా కొంతమందికి ఎలాంటి డౌట్ ఉంటుందంటే వాళ్ళు సెక్స్ చేయొచ్చా లేదా అని వాళ్ళకి డౌట్ ఉంటుంది. సో వన్స్ ఒక్కసారి గుండెకి స్టెంట్ అంటూ వేసిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత కొంచెం వాళ్ళు ఏంటంటే హార్ట్ అటాక్ రావడం, ఆల్మోస్ట్ ఇక ప్రాణం పోతుందని అట్లీస్ట్ ప్రెస్లో చెప్పినప్పుడు భయభ్రాంతులే ఉంటారు. వాళ్ళు డిశ్చార్జ్ పోయిన తర్వాత ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది లైఫ్ అంతా కూడా. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఎంత గుండె పంపింగ్ ఉన్నది దాని బట్టి ఆధారపడి ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బండి తోలొచ్చా, ఆఫీస్కి వెళ్ళొచ్చా, నా పనులు నేను చేసుకోవచ్చా, సంస్థల్లో పాల్గొనొచ్చా, ఇవన్నీ కూడా మనం ఎగ్జర్ట్ చేయాలి కదా. సో అదంతా కూడా మన గుండె పంపింగ్ బట్టి ఉంటుంది. గుండె పంపింగ్ 30% కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈకోకార్డియోగ్రామ్లో మీరు అన్ని పనులు నిస్సంకోచంగా చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఎక్సర్సైజ్. 30% కంటే తక్కువ ఉంటే గుండె బాగా బలహీనపడింది అంటాం. అప్పుడు కూడా ఏ పనులు చేయొచ్చు అనేది మీ డాక్టర్ సలహా ప్రకారం అన్నీ చేయొచ్చు, బట్ తక్కువ మోతాదులో చేయొచ్చు. సో అది మీ డాక్టర్ని అడిగి మీరు తెలుసుకుంటే పూర్తి క్లారిటీతో మీకు డిశ్చార్జ్ అయిన తర్వాత ఉంటుంది.